శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రధానంగా మనం రోజు పంచాంగం పెడుతున్నాం. ఈ దిన ఫలితాల్లో చెప్పేటటువంటి పంచాంగం ఏమండే ఇంతంత పెద్ద పంచాంగం అంతా ఎందు గురించి చెప్పడం, ఇదంతా అనవసరం, ఎవడు చూస్తాడని ఇదంతా ఫలితాలు చెప్పేయచ్చు కదా అని కొంతమంది ఇంత పంచాంగం అవసరమా అని కొంతమంది రకరకాలుగా మాట్లాడేటటువంటి మాటలు. నిజంగా రోజు పంచాంగం చూడవలసిన పని ఉందా? రోజు పంచాంగం ఎందుకు దండగా అని అనుకునేటటువంటి వారు లేరంటారా? ఉన్నారు. రోజు పంచాంగం ఎందుకు దండగా అనుకునేటటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం అభివర్ణించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ అది అయిన తర్వాత పంచాంగ శ్రవణం ఉంటుంది. రోజు పంచాంగం వింటారు, స్వామివారు వినిపిస్తారు. తద్వారా స్వామివారితో పాటు మనం అందరం కూడా వినేటటువంటి యోగం రోజు ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో కానీ ఉంటే ఆ పంచాంగం ఏంటనేటటువంటిది మనం కూడా వినేటటువంటి అవకాశం ఉంది. నిజంగా రోజు పంచాంగం వినాలా? రోజు పంచాంగం చూసుకోవాలా? రోజు పంచాంగం తెలుసుకోవాలా అని అనుకుంటే శాస్త్రం కూడా చెబుతున్నటువంటి మాట వినాలి, చూడాలి, తెలుసుకోవాలి అనే చెబుతుంది. దేని గురించి? ఇవి తెలుసుకోవలసినటువంటి ఫలితం, ఇది తెలుసుకోవలసినటువంటి అవసరం అని అనుకుంటే కనుక కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయనేటటువంటిది పంచాంగం ద్వారానే తెలుస్తుంది. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధనం అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి 5 రకాలైనటువంటి అంగాలు కలుసున్నటువంటిది, 5 అంశములను తెలియజేసేటటువంటిది పంచ అంగములతో కూడుకున్నది కనుక దాని పేరు పంచాంగము. ఈ పంచాంగం అనేటటువంటిది లోకమున సమస్త కర్మలకు ఉపయోగపడేటటువంటిది, దిశా నిర్దేశం చేసేటటువంటిది అని మనకి ఋషులు చెబుతున్నటువంటి మాట. ఇక రోజు పంచాంగం వినడం, రోజు పంచాంగం తెలుసుకోవడం వలన ఉపయోగం ఏమిటి అంటే కనుక, ఇంత చాటభారతం అంత లిస్ట్ ఎందుకు ఇస్తున్నారు అంటే కనుక అది శ్రేయస్సుని ఇస్తుంది కనుక. ఏంటా శ్రేయస్సు, ఏంటా ఉపయోగం అంటే, తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాధరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఈ పంచాంగం యొక్క ఉత్తమమైనటువంటి పంచాంగాన్ని ఎవరైతే వింటారో, ఈ పంచాంగాలను ఎవరైతే వినాలి అని కుతూహలంతో ఉంటారో, వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ నిప్పు పట్టుకుంటే కాలుతుంది అనేది ఎంత నిజమో, తెలిసి కానీ తెలియక కానీ పంచాంగం వినడం వలన తిథి అనేటటువంటిది తెలుసుకుంటే ధనము అనేటటువంటిది కలుగుతుందిట, వారము అనేటటువంటిది తెలుసుకుంటే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది అని, నక్షత్రము అనేటటువంటిది రోజు తెలుసుకోవడం వలన సర్వ పాప క్షయము జరుగుతుంది అని, యోగము అనేటటువంటిది తెలుసుకోవడం వలన రోగ నాశనము అవుతుంది అని, కరణము అనేటటువంటిది తెలుసుకోవడం వలన కార్యసిద్ధి అనేటటువంటిది జరుగుతుంది అని పంచాంగం వినడం వలన ఉపయోగాలు చెప్పారు. అంటే ఏంటంటారు? పంచాంగము అనేటటువంటిది వింటే ధనము, ఆయుర్దాయం, పాపక్షయం, రోగనాశనం, కార్యసిద్ధి 5 రకాల ఉపయోగాలని విన్నంత మాత్రం చేతనే సత్ఫలితాలను ఇచ్చేటటువంటి పంచాంగాన్ని మనం ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి. మిగిలినటువంటి ధర్మాలలో వాళ్ళు వాళ్ళ ధర్మం గురించి కానీ వారి గ్రంథం గురించి కానీ మనం మాట్లాడితే ఎన్ని రకాలుగా ఆలోచించుకుంటారండి. వాళ్ళు ఎంత నిబద్ధతతో ఉంటారండి ఒక్కసారి ఆలోచించండి. అలాంటిది సనాతన ధర్మం అనేటటువంటి అద్భుతమైనటువంటి దానికి జీవన విధానం అనేటటువంటిది తెలియజేసేటటువంటి జ్యోతి లాంటి పంచాంగాన్ని మనం ఎంత అవహేళన చేస్తున్నాం, మన ధర్మాన్ని ఎంతలాగా గౌరవిస్తున్నాం అనేది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటే తప్పనిసరిగా అందరికీ అర్థమవుతుంది. ఆ విధంగా
తెలిసినటువంటి వారికి తెలియనటువంటి వారికి పంచాంగం యొక్క గొప్పతనం తెలుసుకొని మీరు 10 మందికి తెలియజేస్తే పంచాంగం అనేటటువంటిది అర్థమవుతుంది అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.